విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమాని జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా సినిమా నిర్మాత కంచర్ల అచ్యుతరావు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నంలో అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు చేయడం చాలా రహస్యంగా అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది మార్నింగ్ నుంచే ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ చీఫ్ గెస్ట్ అయినటువంటి ప్రముఖ సినీ నిర్మాత శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు మరియు ఇంకా సినీ ప్రముఖులు మరియు వివిధ కళా సంస్థల అధినేతలు మరియు కళాకారులు, చిరంజీవి గారి అభిమానులు, మెగాభిమానులు ఎంతోమంది కార్యక్రమానికి వస్తున్నారు. ఈ ఏర్పాటు ముందుగా నుంచి మాకు కోసం తీసుకొచ్చిన ఆనందంగా ఉంది. అలాగే చిరంజీవి గారి పట్ల లాస్ట్ టైం కూడా మేము చాలా బాగా చూస్తున్నాం. అంతకు మించి ఈసారి కంచర్ల అచ్యుతరావు గారు ప్రముఖ సినీ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళాభోజ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారికి డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చిన్న చీరుకి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అచ్యుతరావు గారిని కళ చేయలేకపోతున్నాం, కొంచెం బ్యాక్ కి రమ్మంటున్నారు. కైండ్లీ కోఆపరేట్ విత్ us. కంచర్ల అచ్యుతరావు గారి గురించి చెప్పాలి అంటే ఆయన విశాఖపట్నంలోనే కాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులందరికీ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగానే అవ్వచ్చు, కళారంగంలోనే అవ్వచ్చు, ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిని తన ముందుండి నడిపిస్తూ ఒక తనదైన ముద్ర వేసుకొని మంచి మనిషి ఈ రోజుల్లో వచ్చాడయ్యా రాజు మహారాజు అనేలాగా కళారంగానికి సేవ చేయడానికి మన ముందుకు వచ్చినటువంటి మహారాజు అయినటువంటి డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మెగా చీఫ్ గెస్ట్ ఇచ్చినటువంటి కంచర్ల అచ్యుతరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయ నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే యాక్చువల్గా 2005వ సంవత్సరం నుంచి మా యొక్క సాయిరామ్ సేవా సమితి ద్వారా చేస్తూ ఈరోజు ఆ సాయిరామ్ సేవా సమితిని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్గా మార్చుకున్నాం. మరి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం చిరంజీవి గారి జన్మదిన వేడుకలు మా చేతుల మీదుగా జరగడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే చేస్తాం, అలాగే మరి బాలకృష్ణ గారి బర్త్డే చాలా ఘనంగా చేస్తాం. మరి చిరంజీవి గారి బర్త్డే అంటే నేను ప్రజారాజ్యంలో ఫస్ట్ ఈ సిటీలో రాజకీయ చైతన్య కార్యాలయం పెట్టింది ప్రజారాజ్యంది ఈ కంచర్ల అచ్యుతరావు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాజకీయ చైతన్య కార్యాలయం నేనే పెట్టాను ఆర్లవలో. మరి ఆ రోజు నుంచి చిరంజీవి గారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆవేదన, మరి ఆయన ఆ కంటిన్యూషన్ రాజకీయాలు లేకపోయినా మరి ఆయన యొక్క ఆశయాల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవి నిర్వర్తించడం జరుగుతూ ఉంది. మరి అలాంటి చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీలో చూస్తే చాలామందికి ఒక్కసారి హీరో అయిపోవాలనిపిస్తుంది, లేదా డబ్బులుంటే ప్రొడ్యూసర్ అయిపోవచ్చు, లేదు మనకి యాక్టింగ్ మీద నాలెడ్జ్ ఉంటే కనుక డైరెక్టర్ అవ్వచ్చు. కానీ హీరో అవ్వడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ హీరో తను ఒక స్థాయికి రావడానికి తను ఎంత కష్టపడతాడో అది చాలామందికి తెలియదు. ఎందుకంటే మరి మీకు ఎలా తెలుస్తారంటే, మరి నా కొడుకుతో నేను 8 సినిమాలని ఇప్పుడు నిర్మించడం జరుగుతూ ఉంది. మరి మొదటి సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు కంచర్ల సినిమా రెండో సినిమా
నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాము. ఇంకొక 6 సినిమాలు అలా 70-80% అయ్యాయి. మరి ఆ సెట్లోకి వెళ్ళేటప్పుడు అంటే సినిమా మనం చూసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన హీరో హీరోయిన్ మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు, కానీ ఆ సినిమా బాగుందంటే అది హీరో వల్లే బాగుంటుంది. అలాగే సినిమా ఫ్లాప్ అయితే హీరోని ఆ హీరో వల్ల పోయిందంటారు. ఆ హీరోకి అంటే మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా ఆ హీరోకే వస్తుంది. అంటే ఆ హీరో ఎంత తను కష్టపడి పనిచేసినా ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి మాట పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. డైరెక్టర్స్ ఎంత గ్రాండ్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈరోజు చిరంజీవి గారి బర్త్డేని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో చాలా హడావిడిగా ఎంతో హుందాగా సరదాగా జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా వేచేసిన మన కంచర్ల అచ్యుతరావు గారికి నా నమస్సమాంజలు అందిస్తున్నాను. ముఖ్యంగా చిరంజీవి గారి బర్త్డే అంటే బయట బర్త్డే కాదండి, మన ఇంట్లో మన తండ్రి, మన అన్న, మన తమ్ముడు, మన కొడుకు, మన తమ్ముడు అలాంటి వ్యక్తి అన్ని పాత్రలు పోషించిన చిరంజీవి గారి లాంటి అతనికి బర్త్డే చేసుకుంటున్నాం అంటే చాలా ఆనందంగా ఉందండి. ఆయన పుట్టినరోజు అంటే ఒక వేడికి, అది అందరికీ పండుగ. శత్రువులకైనా మిత్రులకైనా ఎవరైనా పండుగ చేసుకోవాల్సిందే. ఆయన పేరే ఒక వైబ్రేషన్. చిరంజీవి అనే పదమే ఒక వైబ్రేషన్. ఆయన పేరు వెంటనే జనాల్లో ఒక ఉత్సాహం వస్తుంది. అలాంటిది ఆయన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఈయన ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు. ఆయన ఇన్స్పిరేషన్గా చేసుకొని ఎంతోమంది అదేవిధంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అన్నయ్య పుట్టినరోజు ఇలాంటివి ఎన్నో వేడుకలు ఇలాంటి 100కు పైగా చేసుకోవాలని మరీ కోరుకున్నాం. అందులో మా వంతు కూడా ఈరోజు ఉంది అంటే చాలా అదృష్టవంతులు. మేము చిరంజీవి బర్త్డేని ఎప్పుడు టీవీలో చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది ఆయన పుట్టినరోజుని మేము చేసుకుంటున్నామంటే ఇది నిజంగా మాకు అదృష్టమేనండి. ఈ అదృష్టాన్ని కలిగించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక నమస్సమాంజలు. అందులో అచ్యుతరావు గారికి కూడాను మా హృదయపూర్వక నమస్సమాంజలు. ఆయన ప్రతి విషయంలో కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇలాగే ప్రతి కళాకారులకు కూడా ఆయన కోఆపరేట్ చేయాలని, ఆయన వంతు సహకారం ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మన గంబల్ జగదీష్ గారు మల్టీ టాలెంట్, ఎందుకంటే డ్యాన్స్ చేయగలడు, పాటలు పాడగలడు, అలాగే ఆర్గనైజ్ చేయగలడు, మంచి వ్యక్తి. మరి ఆయన సారథ్యంలో ఈరోజు ఏంటంటే చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ జరుపుకోవడం, దానికి మమ్మల్ని కూడా ఎదురుగా పెట్టడం, దాని ముఖ్య అతిథిగా కంచెల అక్షరా గారిని కూడా ముఖ్య అతిథిగా పెట్టడం, మేము కూడా ఇందులో భాగస్వామ్యానికి చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు అంటే వైబ్రేషన్ చెప్పినట్టుగాను, ఎందుకంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. కష్టపడి కింద స్థాయి నుండి వచ్చి ఇవాళ అర్ధరాత్రి అయిపోయిన హీరో కాదు. ఆయన కష్టపడి, కష్టం అంటే తెలిసినటువంటి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా ఆయన ఏంటంటే ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళకి సహాయ